1889 ఆ ప్రాంతంలో మంగళగిరిలో రైలు ఆగటం మొదలైంది. దాదాపు 137 ఏళ్లుగా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని, ఎన్నో రకాల అభివృద్ధి ఈ యొక్క రైల్వే స్టేషను చూడటం జరిగింది. ఇంతకుముందు సరైనటువంటి రవాణా లేని రోజుల్లో ఉద్యోగస్తులు కానీ, చదువుకునేటువంటి స్టూడెంట్స్ కానీ గుంటూరు, విజయవాడలకు వెళ్ళటం అనేది సర్వసాధారణంగా ఉండి వాళ్ళ సేవలకి ఎంతగానో ఉపయోగపడింది. అలాగూ 1971, 74 మధ్యలో నేను గుంటూరులో బీకాం చదువుతున్న రోజుల్లో ఈ రైల్వే సేవలను విస్తృతంగా ఉపయోగించుకున్నాను. ఆ తర్వాత 37 ఏళ్ల పాటు రైల్వేలో నేను నా జీవనోపాధిని పొందాను. 1966లో ఈ రైల్వే స్టేషన్కి అంతకుముందు దాకా మీటర్ గేజ్గా ఉన్నది బ్రాడ్ గేజ్గా డెవలప్ అయింది. అంతకుముందు 1960 మధ్యలో ఒక విచిత్రమైన విషయం జరిగింది. మంగళగిరి రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి దాని పరిధికి మించి అయింది. ఎలాగైందంటే మంగళగిరి రైల్వే స్టేషన్ యొక్క కోడ్ MAG కాగా మంగళూరు రైల్వే స్టేషన్ యొక్క కోడ్ MAQ అవటంతో మన పానకాల స్వామి యొక్క భక్తుడు ఒక రైల్వే ఆఫీసరు అక్కడ యొక్క స్టేషన్ డెవలప్మెంట్ని ఇక్కడికి మళ్లించాడు అనేది ఒక విధాయకంగా ఉండేది. ఆ తర్వాత నేను మన మంగళగిరి 2.0 పుస్తకం రాస్తున్న సందర్భంలో రాజ్యసభలో జరిగినటువంటి చర్చలు వాటిలన్నింటినీ కూడా నేను పరిశీలించిన మీదట అది వాస్తవంగానే జరిగిందనేది కూడా రుజువైంది. అలాగూ గత 70-80 ఏళ్ల కిందటే మంగళగిరి స్థాయికి మించినటువంటి ప్లాట్ఫారాలు కానీ, బిల్డింగులు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉండటం జరిగిందనమాట. అలాగే మనం ఇప్పటికి కూడా మనకి సరైనటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగటం అనేది మంగళగిరిలో పూర్తి స్థాయిలో జరగటం లేదు. రాబోయే రోజుల్లో మనకి అమరావతి రాజధాని నగరానికి ఇదే ఒక రైల్వే స్టేషన్గా ఉంటుంది కాబట్టి మిగతా ఎన్నో రైల్వే ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఆగాల్సిన అవసరం ఉంది. 1967లో మొట్టమొదటిసారిగా మంగళగిరిలో సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు ఇక్కడ ఆగటం మొదలుతో ఒక అభివృద్ధికి పైమెట్టు అయింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 8th క్లాసు ఆ ప్రాంతంలో 1966లో ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం జరిగింది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని. ఆ సందర్భంలో రకరకాల ఉద్యమాల్లో భాగంగా విద్యార్థులు, యువకులు ఈ రైల్వే స్టేషన్ మీద దాడి చేసి ఈ రైల్వే స్టేషన్ మొత్తాన్ని ధ్వంసం చేయటం కూడా జరిగి మళ్ళీ దాన్ని పునరుజ్జీవం ఈ రైల్వే స్టేషన్ పొందింది. 1889 నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూసిన ఈ రైల్వే స్టేషన్ యొక్క అభివృద్ధి ఇవాటి రోజున ఒక దశకి చేరుకుందని భావిస్తూ ఈ సందర్భంలో నా యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మరిన్ని ఎక్స్ప్రెస్ ట్రైన్స్ ఇక్కడ ఆగాలని, మరిన్ని సౌకర్యాలు పెంపొందాలని నేను కోరుకుంటున్నాను.